భోగి లింగయ్య స్వామి గాయకులు మంతని శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కదా నీ పలికిన సీతారామ కదా హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకాచనుడు జాంబవాది వీరులందరూ ప్రేరేపింపగా సమ్మతించెను లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలుసుకున్నా తన తండ్రి అయిన వాయుదేవులకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములుడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమరోమమున తిలకితుడయ్యే గాయము పంచే పుట్టించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా పవనతయనుని పదగట్టన్నకే పర్వతరాజ్యము గడగడవనకే అన్న పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన చిన్నలా దాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన ఊతములదిరి దీనరవముల పరుగిడబెదిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చేరుతుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మను నీ కొరకొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోచునని నగర ప్రవాసితుడు ఆదరుడెంతో ఉదమున పలికే మైనాకునితో మైనాకుడు ఉన్నతుడై నిలచే హనుమంతుడు ఆగ్రహమునగాంచి ఇది ఒక విఘ్నము కాబోలునని వారధి ప్రణదోచే ఉరుము తెగిరిని పర్వత శ్రేష్ఠుడ కోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కదా నే పలికిన సీతారామ కదా వానరోత్తమా ఒకసారి నిలుమా నాసికరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు కొని మన్నలందుమ శతయోజనముల పరిమితము గల
జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రి ఎడు ప్రాప్యము నాకు, నీదు తండ్రి ఎడు పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరములని మిరి పవనతనయుడు పలికెను ప్రీతిని. ఓ గిరీంద్రమా సంతతించి తిని నీ సత్కారము ప్రీతి నుండి తిని. రామకార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని. నీ పోవలే క్షణమెంతో విలువలే, నీ దీవెనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.